So hi dear students, AB 10th class Physical Science 2024-25 కి సంబంధించి ఫిజికల్ సైన్స్లో టార్గెట్ 50-50 మార్క్స్ ఉద్దేశంతో మనము చాప్టర్ వైజ్ గవర్నమెంట్ రెఫర్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఇతరుల స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో ఒకటి ఖచ్చితంగా 8 మార్కులకు ఉంటుంది. మళ్ళీ 8 మార్కులు ఏమేమి చదవాలా? ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్: ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఎక్స్ప్లెయిన్ హౌ డూ యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోఫియా విత్ సూటబుల్ డయాగ్రామ్. లేదంటే వాట్ ఈస్ మయోఫియా, హౌ డూ యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోఫియా. Explain the correction of eye defect hypermetropia with suitable example. Next, what is hypermetropia? How do you correct the defect hypermetropia? Explain the following: scattering of light to Tyndall effect. Explain the following: myopia, hypermetropia, presbyopia, power of accommodation of eye lens. Explain the following: ciliary muscles, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. ఇవన్నీ మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్ ఫర్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ అంటే 25 సెంటీమీటర్. ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ఇమేజ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఈస్ రెటీనా పైన ఫామ్ చేస్తుంది. Change in the focal length of eye lens caused by the action of ciliary muscles. Human eye can focus an object at different distances by adjusting its focal length of lens. This is due to accommodation. దీని ఏమని చెప్తామంటే అకామిడేషన్ అని చెప్పొచ్చు. తర్వాత ఏ బ్లాక్ బెంచ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ కెనాట్ సీ, బ్యాక్ బెంచ్ అంటున్నాడు, లాస్ట్ బెంచ్లో కూర్చున్న వ్యక్తి కెనాట్ సీ ద బ్లాక్ బోర్డ్ క్లియర్లీ. వాట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ హీ హ్యాస్. లేదంటే శ్రీనాథ్ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ ఆబ్జెక్ట్ ఆఫ్ డిస్టెంట్. వాట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ హీ సఫరింగ్. ఆర్ శ్రీధర్ హ్యాస్ difficulty in reading a blackboard while sitting in the last row. What could be the defect? దూరంగా ఉన్నప్పుడు కనిపించవు, దగ్గర నుండి కనిపిస్తాయి అంటే మయోఫియా అని అర్థం అన్నమాట. క్వశ్చన్ చూడండి, ఎట్లయినా అడగొచ్చు, ఎంత లెంతీగా ఇచ్చాడు, ఇలా అయినా అడగొచ్చు, ఇన్ని భాగాలుగా అడగొచ్చు. వైష్ణవి కెనాట్ రీడ్ ద న్యూస్ పేపర్ క్లియర్లీ. వాట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ షీ హ్యాస్ అంటే దగ్గరుండి కనిపించడం లేదు అంటే హైపర్మెట్రోఫియా ఉంటుంది. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ near sightedness? Other name of near sightedness. What is the other name of far sightedness? Short sight myopia, far sight మనం గమనించాలి. హైపర్మెట్రోఫియా ఇవి మనం గమనించాలి. తర్వాత డిఫైన్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్ లేదా అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ అని కూడా అడగొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్డ్ బై కటరాక్ట్. తర్వాత డిఫైన్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. వాట్ ఈస్ ప్రెస్బయోఫియా. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ఐ లెన్స్. వాట్ ఈస్ మీన్డ్ బై లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్. నేను అన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని చాప్టర్స్. మీరు జస్ట్ క్వశ్చన్స్ తీసుకోండి, నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం విత్ ఆన్సర్స్. That's all. This is human eye colorful world. Most important question, practice better, alage score better in the view of target 50 and 15 physical science for 10th class AP. Tarvata class lo manamu next chapter lo important ఏంటివి, మెటల్స్ నాన్ మెటల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాప్టర్ వైజ్ పబ్లిక్ ఎగ్జామ్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో ప్లేలిస్ట్ 10th పబ్లిక్ ఎగ్జామ్ 2024-25 అనే దాంట్లో ఉంటాయి, చూడండి. దట్స్ ఆల్. దిస్ ఈస్